నీతా అంబానీ. ఈమె పేరు తెలియని వ్యక్తి భారతదేశంలో ఎవరు ఉండరు. కానీ పెళ్లి కాకముందు నీతా అంబానీ యొక్క జీవన విధానం ఎలా ఉండేదో మీకు తెలుసా? అంబానీ ఇంటి కోడలు కాకముందు నీతా లైఫ్ ఎలా ఉండేది? ఆమె ఎలాంటి పరిస్థితుల నుంచి ఈ అంబానీ ఇంట్లోకి అడుగుపెట్టింది? మీ కొడుకునికి పెళ్లి చేసుకోవాలి అంటే అంటూ ముఖేష్ అంబానీ తండ్రికి నీతా అంబానీ పెట్టిన కండిషన్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. 1985లో ముఖేష్ అంబానీ నీతా అంబానీల వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఈషా, ఆకాష్లు కవలలు కాగా చిన్న కుమారుడు అనంత్ అంబానీ. ప్రస్తుతం ఈ ముగ్గురు చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కానీ యవ్వన దశలో ఉన్నప్పుడు నీతా మాత్రం ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంది. 6 ఏళ్ల వయసు నుంచే నీతా అంబానీ భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టింది. చాలా తక్కువ కాలంలోనే ఆమె ప్రొఫెషనల్ డాన్సర్గా మారింది. అదే తన కెరీర్గా మార్చుకుంది. మొదట్లో ఓ చిన్న స్కూల్లో డాన్స్ టీచర్గా పనిచేయడం మొదలుపెట్టింది. అలాంటి సమయంలోనే ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ నీతాను కలుసుకున్నారు. నువ్వే నా కొడుకు పర్ఫెక్ట్ జోడీ అనిపించింది, అందుకే నా కొడుకును నువ్వు పెళ్లి చేసుకుంటావా అని ధీరుభాయ్ అడిగారట. దానికి నీతా అంబానీ ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఒప్పుకుంటేనే నీ కొడుకును పెళ్లి చేసుకుంటా అని చెప్పారు. ఇంతకీ ఆ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా? పెళ్లి తర్వాత కూడా తాను పనిచేయడానికి ఓకే అయితేనే మీ కొడుకును పెళ్లి చేసుకుంటా అని చెప్పారు. సో దానికి అంగీకరించిన తర్వాతే ముఖేష్తో నీతా అంబానీ వివాహం జరిగింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నీతా పెళ్లి తర్వాత కూడా సెయింట్ ఫ్లవర్ నర్సరీలో టీచర్గా పనిచేశానని చెప్పింది. మిలినియర్ కుటుంబంలో వివాహం చేసుకున్నప్పటికీ ఆ సమయంలో తన డ్యాన్స్ స్కిల్స్ను కాపాడుకోవడానికి నెలకు 800 జీతంతో పాఠశాలలో పనికి వెళ్ళానని ఆమె చెప్పింది. సూపర్ కదూ!